దేవుడు ఆదియును అంతమునయ్యును, నేను మొదటి వాడను కడపటి. కాబట్టి ప్రారంభములోనే మనం ఉండాలి. మనము ఎప్పుడైతే ప్రారంభ ప్రార్థన కంటే ముందుంటామో, ప్రారంభ ప్రార్థనలో మనం ఉంటామో, మన తోటి వారిని కూడా మనము పురుగొల్పిన వారమై ఉంటాం. కొంతమంది పక్కోళ్ళు చూసుకుంటారు, మేరక్క వెళ్ళిందా లేదని చూసుకుంటారు. మేరక్క అక్కడే కూకుందని. ఇక్కడ ఉన్నారా మేరక్క? నవ్వుతున్నారు. ఏమో ఉన్నారా? సర్లే అయితే అక్క నిన్ను కాదు, మామూలు ఏదో చూసుకుంటారు. అక్క అక్కడే కనపడింది అనుకో, పర్వాలేదు ఇక్కడే ఉంది అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? ఉండొచ్చు. ఇంకా అక్కడ ఆవిడ కనపడకపోతే అప్పుడు తొందర వస్తుంది. ఆవిడ కనపడినంత సేపు ఈమెకేమి రాదు, కంగారేమీ లేదు. 3వ పాట అయిపోయినా, 7వ పాట అయిపోయినా, ఆరాధన అయిపోయినా, వర్తమానం సగం అయిపోయినా అక్క ఎక్కడే ఉందిగా. అక్కను చూడమనలా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడమన్నారు. నువ్వు అక్క వైపు అన్న వైపు చూసుకుంటా కూకుంటే ఆఖరిని అందంట, ఎక్క ఇంకా వెళ్తలేదు ఏంటక్క, అక్కడికి సగం అయిపోయిందంటే ఈ పూట నేను రావట్లేదు అన్నంట. అప్పుడు ఇవిడ ఏమైపోయింది? అవుట్ అయిపోయింది అనమాట. అయ్యో ఆ మాట ముందన్నా చెప్పావు కాదు అంటే ఇప్పుడు భయమేస్తుంది ఇవిడికి. అంటే ఇప్పుడు దాకా ధైర్యం ఎలాగా? నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నా. ఇన్ని తిడితే నన్ను తిడతారు. ఇప్పుడు ఈవిడ అందంట హఠాత్తుగా ఇప్పుడే అందిన వార్త, నేను రావట్లేదు, ఫ్లాష్ ఫ్లాష్. ఇక ఈవిడేమైపోతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా పరిచర్యలు వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా నీకు అనవసరం. ఆయన సన్నిధికి మొదట నీ వచ్చావా, నీ ప్రిపేర్మెంట్